పార్లమెంట్లో మీ ఎంపీలు ఎన్ని జతల గాజులు మీకు అందాయి చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ముందుగా 99 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. నేను సరే వాళ్ళ వైఖరి ఏంటో ఇప్పుడు ఈ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్రం మీద ఉన్న నిబద్ధత ఏంటో, వాళ్ళ వైఖరి ఏంటో నాయుడు గారు కానీ పార్వతి గారు కానీ కూటమి ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. వాళ్ళ వైఖరి ఏంటో వాళ్ళు చెప్పారు. బట్ నేనేమంటానంటే, మనకి సరే ప్రభుత్వాలు ఏవి, ఎప్పుడు, ఎవరు ఏం చేశారు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు, రాష్ట్ర ప్రజలు ఒకరినొకరు విమర్శించుకోవటం కంటే ఫస్ట్ నేనేమంటానంటే, మనకి చట్టంలో న్యాయబద్ధంగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలేంటి, అవి 10 ఏళ్ల కాలంలో ఏమేమి వచ్చినాయి, ఇంకా ఏమి రావాలి, రావడానికి తెచ్చుకోవడానికి మనకున్న అవకాశాలు ఏంటి, ఇవన్నీ మనం కనుక గమనించుకొని చూసినట్టయితే 14 నుంచి 19 వరకు కానీ, 19 నుంచి 24 వరకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకి కేంద్రాన్ని నిలదీసే అవకాశం లేదు. సో ఈ 10 ఏళ్ల కాలంలో నిలదీసే అవకాశం లేదు. మన అవసరత కూడా వాళ్ళకి లేకపోవడం, ఆ లేకపోవడానికి తగ్గట్టు వాళ్ళు తగినట్టు వాళ్ళు ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడు కేవలం 24 నుంచి బిగినైన ఈ ప్రభుత్వంలో ఎస్పెషల్లీ అటు బీహార్ ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి అక్కడ ఇక్కడ మన డిపెండెన్సీతో అక్కడ ఉండి మనం అడగాల్సిన సమయంలో అడగకపోతే, సరే ఈరోజు నేను పార్టీల గురించి ప్రత్యేకించి అనట్లేదు, ఈరోజు అడగాల్సిన శక్తి ఉండి నిలదీయాల్సిన సమయం ఉండి, ఇప్పుడు బీహార్ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ అవసరతను గుర్తించి వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని అవతల నితీష్ కుమార్ గారు నిలదీయటం బిగిన్ చేస్తే ఆయన నిలదీతకి భయపడి కేంద్ర ప్రభుత్వం అక్కడ అడిగినవన్నీ ఇవ్వడం బిగిన్ చేసింది. అదే తరహా వైఖరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పాటించి రాష్ట్రానికి కావాలి. ఎందుకంటే ఇప్పుడు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కేవలం ఆంధ్రప్రదేశ్తో నిబద్ధత కూడిన పార్టీలు. వీళ్ళు ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆవిర్భవించిన పార్టీలు. అలా ఆవిర్భవించి అదే మాట చెప్పి ఒకసారి మేము అధికారంలోకి రావచ్చు, రెండు సార్లు వాళ్ళు అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి వచ్చి ఇప్పుడు మనకి సరైన సమయం ఇది. సరైన సమయంలో నిలదీసి రాబట్టకుండా ఈ వైఖరితో వాళ్ళని సమర్థిస్తూ, వాళ్ళు విధిలించిన దానికి సంతోషపడుతూ సమర్థిస్తూ, ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలండి వాసుదేవన్ గారు, క్లియర్ గా మనకి పోలవరం కానీ చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే వాళ్ళు నిర్మించి ఇవ్వాలి. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు వాళ్ళు అప్పులిస్తూ సహాయం చేస్తున్నామని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. అప్పులిచ్చి మీరు ఒక్క విషయం ఎగ్జాంపుల్ గా తీసుకోండి. మనము ఒకరి దగ్గర భూమి తాకట్టు పెట్టి జీపీ చేసి అప్పు తెచ్చుకొని అది సరైన సమయాన్ని కట్టకపోతే ఆ భూమి ఉంటుందా పోతుందా? లెట్ హిమ్ కంప్లీట్. ఆయన మాట్లాడండి. మీరు మాట్లాడదు. లెట్ హిమ్ కంప్లీట్ అండి. ఆయన మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ మీరు మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు కంప్లీట్ చేయండి. పోతుందండి ఆ భూమి ఖచ్చితంగా సరైన సమయాన్ని కట్టకపోతే ఆ భూమి లాగేసుకుంటారు కదా. అట్లనే స్టీల్ ప్లాంట్ కి సెయిల్లో పెట్టకుండా, బడ్జెట్లో పెట్టకుండా, గ్రాంట్ ఇవ్వకుండా, క్యాపిటివ్ మైన్స్ ఇవ్వకుండా అప్పిచ్చి, ఏది స్టీల్ ప్లాంట్ లో ఉన్న భూములు తనఖా పెట్టి అప్పిచ్చి, ఆ అప్పు తీర్చకపోతే 10 ఏళ్ళలోకి తీర్చకపోతే మీ ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పి
ఇన్ని రకాలుగా చెప్పినా దాన్ని మన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ రాజకీయ నాయకులు అందరూ సమర్థిస్తున్నారంటే అసలు ఈ రాష్ట్రం కోసం పనిచేస్తున్నారా? ఈ రాజకీయ 5 ఏళ్ల పాటు నాయకులు మీరు ఏం చేశారండి స్టీల్ ప్లాంట్ మీద? 5 ఏళ్ల పాటు మీరు ఏం చేశారు? ఇక్కడ బ్యాక్ డోర్ లో అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేయలేదా మీరు? నేను చెప్తున్న ప్లీజ్ అడ్మిట్ ద ఫ్యాక్ట్ వెంకటేశ్వర రెడ్డి గారు, బ్యాక్ డోర్ లో 24 అదానికి కట్టబెట్టే ప్రయత్నం చేశారా లేదా? మింగేద్దాం అని చూశాడు జగన్మోహన్ రెడ్డి. బ్యాక్ డోర్ లో అదానికి కట్టబెట్టాలని చూసారా లేదా? అదానికి మేము కట్టబెట్టాలని చూసామా? 5 ఏళ్లలో ఏం జరిగింది? 5 ఏళ్లలో ఏం జరిగింది? సరే ఒక మాట వినండి సార్, మేము చెప్పటం కాదు. ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి తరపున ఆయన ఉక్కు శాఖ మంత్రి గారు ఉన్నారో, ఆయన గత నెలలో ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి గమనించండి. గత నెలలో ఉక్కు శాఖ మంత్రి ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఉక్కు శాఖ మంత్రి గారు కుమారస్వామి గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిచ్చారు? గత ప్రభుత్వం అడ్డుకోవడం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది అని చెప్పేసి కన్సర్న్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది మీరు మీరు ఏం చేశారో తెలుగుదేశం వాళ్ళు అంతకుముందు చేసినవే మీరు చేశారు. ఆయన చంద్రబాబు గారు ఏంటి, ఒక బిల్లు తీర్మానం చేస్తారు, నెక్స్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉండే అడ్వకేట్సే వెళ్ళి హైకోర్టులో పిల్లేస్తారు. ఆ 10% రిజర్వేషన్లో 5% కాపులకి వాళ్ళని, మళ్ళీ అదట పక్కకి వెళ్ళిపోద్ది. ఇలాంటివి ఆయన చేసినవి మీరు చేస్తున్నారు. నో వే డిఫరెంట్ ఫ్రమ్ అంతకుముందు ఎర్లియర్ గవర్నమెంట్. ఒక మీరు పాయింట్ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అండి, అసలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఉక్కు శాఖ మంత్రి వాళ్ళ ప్రభుత్వం, మేము ప్రతిపక్షంలో ఉన్నాము, వాళ్ళ భాగస్వామ్యం లేవు. ఉక్కు శాఖ మంత్రి వాళ్ళ కూటమి మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ వాళ్ళు ఇవ్వకుండా విమర్శిస్తున్నారంటే దానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ప్రజలు మనము ఏమి చెప్పినా నమ్ముతారు అనే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇబ్బంది పడతారు ఖచ్చితంగా. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ఇంకొక మాట మీరు గమనించి చూడండి. అదే కాదు, రాష్ట్రంలో ఉన్న నిన్న రాష్ట్రంలో ఉన్న బాలిక మీద డబ్బులు పడేస్తామని, అత్యాచారం డబ్బులు పడేస్తారు రమ్మని చెప్పి వేధింపులకి ఒక టీడీపీ నేత గురి చేస్తే ఆమె ఆత్మహత్య చేసుకోకపోతే, గ్రామ ప్రజలు తల్లిదండ్రులు 4 నెలలుగా వేధిస్తుంటే వాళ్ళు ఎలక్ట్ అయి దేశశుద్ధి చేసేదాకా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోయింది కాక ఇప్పుడు దాని గురించి స్టేట్మెంట్ కూడా లేదు. శివభారతి గారికి నేను ఒక సూటి ప్రశ్న, విజయనగరం జిల్లాలో సబ్జెక్ట్ ఉంది, నాకు దాని గురించి సబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ మీరే నాయుడు గారు మాట్లాడతారు, కంప్లీట్ చేయండి. విజయనగరం జిల్లాలో జనసేన కార్యకర్త, టీడీపీ కార్యకర్తలు తన భూమిని కబ్జా చేశారు, నా భూమిని కొట్టేస్తున్నారని చెప్పేసి అతను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సెల్ఫీ వీడియో తీశాడు. ఇక్కడ మరి జనసేన నమ్ముకొని జనసేనకు పనిచేసి ఓట్లు అక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడి ఉన్నాడు. టీడీపీ అభ్యర్థికి ఈ జనసేన పార్టీ కూడా ఓట్లు వేసింది. ఇది ఎట్లా ఉంటుందంటే శివభారతి గారు అడిగిన ప్రశ్నకైతే మీరు సమాధానం చెప్పలేదు. ఆవిడ అడిగారు ఎన్ని జతల గాజులు మీ అప్పటి ఎంపీలు వేసుకున్నారు, అది చెప్పండి, సమాధానం చెప్పండి, తర్వాత నేను నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలి. దానికి నేను క్లియర్ గా చెప్తున్నానండి. 14 నుంచి 19 గాజులు వేసుకున్నారో, 14 నుంచి 19 వరకు వాళ్ళు ఎన్ని జతల గాజులు వేసుకున్నారో వాటికంటే మేము తక్కువే వేసుకున్నాం. రైట్, మొత్తానికి వేసుకున్నారు, అది ఒప్పుకున్నారు. సరే రైట్, నాయుడు గారు క్లియర్ గా చెప్తున్నామండి. మేము ఒక మాట అండి వాసుదేవన్ గారు, మేము క్లియర్ గా చెప్తున్నాం. 14 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను కానీ పార్టీలను కానీ నాయకులను కానీ లెక్క చేసే పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలకు లేదు, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి లేదు. కేవలం ఇప్పుడు మాత్రమే మన మీద ఆధారపడే అవకాశం వచ్చింది. రైట్, ఇప్పుడు నాయుడు గారు రెడీ అయ్యారు మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి, మీరు లేవనైతే అన్ని అంశాలకి సమాధానం చెప్పడానికి. నాయుడు గారు సరే, మీరు ఎంత చెప్పినా మళ్ళీ ఆవు కదే, మీరు మాకు ఇంత వచ్చింది 2 లక్షల కోట్లు ఇవన్నీ చెప్తారు, కానీ ఇప్పుడు ఆయన ఏదో కొత్తగా ఇంకో అంశం లేవనెత్తారు. తెలుగుదేశం
లీడర్ ఎవరో ముక్కన్న గారంట. సార్ అదే అదేదో మీకు చెప్తా. మొత్తం మీకు అదే తెలుసు చెప్తా. అంటున్నారు కదా, సబ్జెక్ట్ రాయలసీమ ఉంది కదా. దాని మీద టోటల్ నేను సబ్జెక్ట్ తెచ్చుకున్నాను. మీరు నైట్ నుండే టోటల్ ఆ జిల్లాల వాళ్ళతో మాట్లాడి కూడా సబ్జెక్ట్ తెచ్చుకున్నా. దానికన్నా ముందు 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కి 4 అంటే ఒక తిరుపతికే 4 సెంట్రల్ యూనివర్సిటీలు వచ్చాయి. ఐఐటి, ఐజరు, ఐఎస్ఆర్. దాంతో పాటు ఒక పాకశాస్త్ర యూనివర్సిటీ వచ్చింది. అంటే ఈ 3 యూనివర్సిటీలు వచ్చిన దానివల్ల రెడ్డి గారు వాసుదేవన్ గారు ఆయన మాట్లాడమంటారా నన్ను మాట్లాడమంటారా?